మరొక మంచి యూస్ఫుల్ టిప్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. నిమ్మకాయలు మనం జ్యూస్ తీసాక నిమ్మ తొక్కలు అనేవి వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదా! ఈసారి నుంచి అస్సలు పడేయకండి. ఇది మనకి క్లీనింగ్ పర్పస్‌గా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర 1, 2 ఉంటే మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఒకసారి ఒక 10, 15 తొక్కలు అయిన తర్వాత ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒక బౌల్‌లో వేసుకొని ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. తొక్కలంతా కూడాని బాగా మెత్తగా అయిపోయిన వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో అయితే వేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఒక బౌల్‌లోకి తీసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకోండి. లిక్విడ్ అనేది కొంచెం మనకి థిక్‌గా కాకుండా కొంచెం లిక్విడ్‌లా ఫామ్‌లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం పూజా సామాన్లన్నీ కూడా క్లీనింగ్‌కి అయితే బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ నార్మల్‌గా హ్యాండ్‌తో రబ్ చేస్తేనే చూసారా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇది మనం స్టోర్ చేసుకొని ఒక బాటిల్‌లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మరి నచ్చిందా ఐడియా మీకు? నచ్చితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.